నా పేరు కంబపు రాంబాబు అండి. పామారు నియోజకవర్గం, కృష్ణా జిల్లా నుంచి ఇక్కడికి రావడం జరిగిందండి. అంటే గత ప్రభుత్వ పరిపాలనకి ఈ ప్రభుత్వ పరిపాలనకి ఏమైనా తేడా ఉందా? తేడా అంటే చాలా తేడా ఉందండి. మీకు నేను కొన్ని ఉదాహరణలు చెప్తా. పాఠశాల విషయాలకు వద్దామండి. పాఠశాలలో, ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పిల్లలు ఎవరు? ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు ఎవరైతే పేదరికంగా ఉన్నారో పేదరికం వారు చదువుతారు. వారికి కనీసం ఆ పాఠశాలకి గోడలు రాలిపోతుంటే కనీసం దాన్ని రిపేర్ చేయకుండా, కనీసం ఒక చెంచాడు స్పూను, ఒక చెంచాడు పెయింట్ కూడా నువ్వు వేయకుండా నీ 41 ఏళ్ళ అనుభవం చెబుతావే, 3 సార్లు సీఎం చేశానని చెప్తావే, మరి ఎందుకని చేయలేకపోయావు? అంటే పేదలు చదువుకున్న బడులు బాగు చేయడం అనేది లేదా? అంటే ప్రభుత్వాలు ఉన్నది పేదల బాగు కోసమా, లేకపోతే ఉండవాడు బాగు కోసమా? అదొక తేడా అండి. ఇంకా వైద్య విషయానికి వద్దాం. అసలు వైద్యం ఇంతకుముందు ఎలా ఉండేదండి? ఒక మనిషి యాక్సిడెంట్ అయితే ఆ మనిషి రోడ్డు మీద వదిలేసి వెళ్ళేవాడు. ఎవరైనా సరే ఒక ఇంటి పక్కన అతను కూడా వచ్చి తీసుకెళ్ళాలి అంటే కనుక, అమ్మో మా మీద కేసు పడుద్దేమో, మమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెడతారేమో అని చెప్పి ఆ విధంగా ఉండేదండి. కానీ ఈరోజు ఎక్కడ ఎవరికైనా పేదవాడికే కాదు, ఎవరికైనా సరే కష్టం వస్తే ఆ ఫోన్ చేసిన వెంటనే, లేదంటే ఎవరొక్కరు బాధ్యత తీసుకొని 108కి కానీ ఫోన్ చేస్తే వెంటనే అంబులెన్స్ రావటం, ఈరోజు తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయటం, అది ఎన్ని లక్షల రూపాయలైనా సరే ట్రీట్మెంట్ చేయటం, ప్రాణాలు కాపాడటం చేస్తుంది. మరి ఈ వైద్యపరంగా ఈ విధంగా తేడా ఉంది. అలాగే పింఛన్ విషయానికి వస్తే చెప్తాను. ఇంతవరకు చంద్రబాబు నాయుడు పాలనలో పింఛన్ ఎలా ఉండేదంటే అండి, ఒక గ్రామంలో ఒక 100 మంది పేదవారు పింఛన్ అర్హత ఉంటే అతను కేవలం 10 మందికే ఇచ్చేవాడండి. ఆ 10 మందిలో కూడా పింఛన్ రావాలంటే, 11వ వాడికి రావాలంటే ఆ 10లో ఒకడు చచ్చిపోవాలండి. ఆ అరుగు మీద కూర్చున్న ముసలాళ్ళు ఎప్పుడు ఆ 10లో ఒకడు చచ్చిపోతాడా, ఎప్పుడు మనం 11వ వాడు అనుకుంటాడు 10లో ఒకడు చచ్చిపోతే నాకు వస్తుంది, 12వ వాడు అనుకుంటాడు ఆ 10లో ఒకడు చచ్చితే నాకు వస్తుందని. ఆ విధంగా పింఛన్ ఇచ్చే చంద్రబాబు నాయుడు మరి ఈరోజు అర్హత కలిగితే జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయకపోయినా, అది తెలిసిన జగన్మోహన్ రెడ్డి గారిని రోడ్డు మీద పడి తిడుతున్నా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో పథకాలు అందిస్తున్నారే, మరి ఎంత తేడా ఉందండి? ఇదంతా తేడా కాదా? ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ గురించి మనం చూసుకున్నట్లయితే, ప్రశ్నించే పార్టీ జనసేన పార్టీ ఉన్నదాంతో పవన్ కళ్యాణ్ వచ్చారు కదా, అసలు ఆ పార్టీ ఏ స్టాండ్ పై నడుస్తుందంటారు ఎన్నికల్లో కానీ గతంలో కానీ? పవన్ కళ్యాణ్ది ఖచ్చితంగా ప్రశ్నించే పార్టీ అండి. ఎవరిని ప్రశ్నిస్తాడంటే జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తా కోసమే పార్టీ పెట్టాడు, అంతేగాని చంద్రబాబు నాయుడిని ప్రశ్నిస్తా కాదు. ఒకవేళ తన నాయకులు తను ప్రశ్నించినా సరే అది జగన్మోహన్ రెడ్డి గారు మనుషులే కాబట్టి ప్రశ్నిస్తున్నాడని చెప్పి, ఆ ప్రశ్నిస్తున్నా అన్న పదం కూడా నచ్చనటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ అండి. అంటే నిజంగా ఆ పార్టీ భవిష్యత్తు ఎలా ఉండబోతుందంటారు? పార్టీ పెట్టిన గత 15 ఏళ్ళుగా పార్టీ పోటీలో ఉంటుంది. ఒంటరిగా ఎప్పుడు కూడిన దాఖలాలు కూడా ఒకసారి చేశారు. చాలామంది ఎవరైతే అభిమానులు ఉన్నారో, ఎవరైతే కాపు సోదరులు ఉన్నారో, కాపుల్లో ఒక నాయకుడు, యువ నాయకుడు, ఒక సినీ నాయకుడు, ఒక పవర్ స్టార్ వచ్చారని ఎన్నో ఆశలు కన్నారు. తాను ఏం చేశాడండి? అతను ఈరోజు తను సీఎంగా 175 నియోజకవర్గాలకు పోటీ చేయకుండా పోయి చంద్రబాబు నాయుడు 24 సీట్లు ఇస్తే గాయత్రి మంత్రం అన్నాడు. అదే చంద్రబాబు నాయుడు 21 సీట్లు ఇస్తే ఆ శబాష్ అన్నాడు. ఆ 21లో కూడా 11 అమ్మేసుకున్నాడు, 10 మాత్రమే ఇచ్చాడు. ఆ 10 కూడా చూసిన మిగతా నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఏదైతే ఉన్నాయో, జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్రకు వెళ్తుంటే ఆ ఇన్ఛార్జీలని నియోజకవర్గాలు మొత్తం ఖాళీ అయిపోయి నిజంగా వస్తున్నారు. కాపు సోదరుల్లో సీఎం కాకూడదా అన్న ఒక బలంగా సంకేతం ఉన్న రోజుల్లో పవన్ కళ్యాణ్ అసలు నిజంగా ఈ కాపులు ఇలా అమ్ముకుంటారు అన్న, అసలు పదవులని అమ్మేసుకుంటారు, ప్రజలను మోసం చేసేవాడే కాపు అనే విధంగా ఆనాడు చిరంజీవి చేశాడు, ఈరోజు పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు. రేపు కూడా పవన్ కళ్యాణ్ 2024లో ఇప్పుడు ఓడిపోయిన తర్వాత, హైదరాబాద్ వెళ్ళిపోయిన తర్వాత తాను కొడుకుతోనో తాను ఇంకొకటితోనో ఇంకో పార్టీ పెట్టించి మళ్ళీ కూడా కాపుల పేర్లు చెప్పుకొని అదే అభిమానాన్ని వాడుకొని ఖచ్చితంగా మళ్ళీ డబ్బులు దండుకొని మళ్ళీ వేరే ఊరు మళ్ళీ పారిపోతారండి వాళ్ళు. కాంగ్రెస్ పార్టీ ఎన్ని సీట్లు వస్తాయంటారు? జగన్మోహన్ రెడ్డి గారు టార్గెట్ 175 ఇచ్చారండి. 175 నియోజకవర్గాలు కూడా రావాలని ఎందుకన్నారంటే, ఆయన 151 నియోజకవర్గాలకి ఆయన్ని గెలిపించారు. మిగతా 24 నియోజకవర్గాలు
ఆయన జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన క్యాండిడేట్లు ఓడించారు. అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు అయిపోయినా సరే ఈ 151తో పాటు ఆ 24 నియోజకవర్గాలను కూడా పూర్తిగా తానే బటన్ నొక్కి 2,75,000 కోట్ల రూపాయలు నేరుగా తను ఒక రాజు పాత్రలా, ఒక కుటుంబ అన్న పాత్రలా, ఒక తల్లి పాత్రలా పోషించి సమానంగా చూసుకున్నాడు. కాబట్టే తనకంటూ ఒక నమ్మకం వచ్చిందండి. 175 నియోజకవర్గాలని నేనే చూసుకున్నాను, నా బటన్ నొక్కితేనే వెళ్ళినాయి కాబట్టి నిజంగా ప్రజల్లో అక్కడ మార్పు వచ్చింది. వాళ్ళు కావాలి, వాళ్ళు ఏది కోరుకుంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మేనిఫెస్టో ఆ 24 నియోజకవర్గాలు నమ్మలేదు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన 151 నియోజకవర్గాలు నమ్మాయి. ఇప్పుడు కూడా అతను చేశాడు కాబట్టి 99% మేనిఫెస్టో అతను చేశాడు కాబట్టి ఆ ఉద్దేశంతో మేమందరూ కూడా చెప్తుంది ఏంటంటే 175 నియోజకవర్గాలు ఖచ్చితంగా గెలుస్తాం. ఇదేనండి కారణం కూడా ఇదే.